మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఎదురుగా టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో విలేకరులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా వివరించే జర్నలిస్టుకే న్యాయం లేదంటూ నిరసన చేపట్టారు. గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మండివైఖరిగా వ్యవహరించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. జర్నలిస్టులపై దాడులకు ప్రత్యేక చట్టం ఏర్పర్చాలని, ఇండ్లు లేని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కొత్త అక్రిడేషన్ కార్డులను ఇవ్వాలి, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. కూడా అదే విధానాలన్నీ పాటిస్తుంది. అప్పటి నుండి కూడా మన జర్నలిస్టుల కోసం ఎన్నో మన యూనియన్ ముందుగా పోరాడుతుంది. అయినా గానీ ఇంకా వీళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదు. ప్రభుత్వాలకు ఇంతమంది జర్నలిస్టులను రోడ్ల మీద నిలబడడం ఇది సమర్థమైనది కాదు, పద్ధతి కాదు. జర్నలిస్టులు అంటేనే అందరి కోసము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ వాళ్ళ సొల్యూషన్స్ కోసం ప్రతిరోజు నిరంతరము శ్రమిస్తూ వాళ్ళ సమస్యలను ప్రభుత్వానికి దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించే జర్నలిస్టులకే ఈరోజు సమస్యలు అంటే ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఎంత అవమానం అంటే నిరంతరం పొద్దున్న లేచి ప్రభుత్వం పథకాలను గాని ప్రజల సమస్యలను గాని మన పత్రికలో రాసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఇంత మంచి చేసే జర్నలిస్టులకు ఈ రోజు మాకు న్యాయం చేయండి అని రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి జర్నలిస్టులను ఆదుకోవాలని మా యొక్క మనవి. ఒకసారి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు నిజంగా జర్నలిస్టులకి ఎటువంటి సౌకర్యం లేదు, ఎటువంటి ఆధారం కూడా లేదు. చాలా మంది ఇల్లు లేవు, వాకిళ్ళు లేవు, ఇప్పుడు కూడా కిరాయిలు కట్టుకుంటా ఉన్నారు. చిన్న ఇళ్లలో ఉండి కిరాయిలు 7,000 8,000 కట్టుకుంటా ఉన్నాం. అదే కాకుండా జర్నలిస్ట్ గుర్తింపు లేదు. ఇందులో గుర్తింపు లేకుండా మరి ఈ గుర్తింపు లేకుండా ఉన్నామంటే వీళ్ళు రాసినందుకు జర్నలిస్టులు ఎవరైతే రాస్తున్నారో ఆ రాసినవన్నీ చదువుకొని వీళ్ళు పెద్దగా అవుతున్నారు. మనం పెద్దగా ఉంటున్నాం, మనం ఇక్కడే ఉంటున్నాం, కిందే ఉంటున్నాం. జర్నలిస్టులు ఏంటంటే ఇవన్నీ చూస్తూ ఉన్నారు, వాళ్ళు చదువుతూ ఉన్నారు. ఈ రోజు ఇక్కడ కాక ఇంకొక చోట నిలబడతారు వీళ్ళు. మేము ఇక్కడే ఉండి మీకు అందరికీ చాలా బాగా చేస్తున్నాము, మేము గుర్తించాలి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, జర్నలిస్టులకి ఇల్లు ఒకటి, హెల్త్ కార్డు ఒకటి, అక్రిడేషన్ ఒకటి. వీళ్ళు జర్నలిస్టులకి ఇంకొకటి ఏంటంటే జర్నలిస్టులకి లేడీ జర్నలిస్టులకి అసలు రక్షణే లేదు. ఆ రక్షణ కల్పించాలి. లేడీస్కి రక్షణ కల్పించాలి. ఎక్కడ పోతే వాళ్ళని మాట్లాడుతున్నారు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా ఇది చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నాకు పరిష్కారం కోసం TWJF అది రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చిన మేరకు రాష్ట్రంలోని జిల్లా కలెక్టరేట్ల మీద ధర్నా సందర్భంగా మన మేడ్చల్ డిస్ట్రిక్ట్ జర్నలిస్టుల యూనియన్ వారు ఈ రోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. జర్నలిస్టుల సమస్యల కోసమై అక్రిడేషన్ కార్డు ప్లస్ ఇళ్ల స్థలాలు మరియు జర్నలిస్టుల అన్ని సమస్యలపై గత తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి సమస్యలు పరిష్కరిస్తామని గత 10 సంవత్సరాల నుంచి పరిష్కరించకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని ఇంతవరకు కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఈ రోజు TWJF వారు ధర్నా సమస్యల కోసమే ధర్నా నిర్ణయించడం జరిగింది. దీనిలో సమస్యలు గవర్నమెంట్ త్వరగా పరిష్కరించాలని TWJF తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.